హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం రిపిటేటివ్ కంటెంట్ ఇష్యూ అవుతుంది ఛానల్లో. యువర్ ఛానల్ రిమైన్స్ ఇన్ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని వచ్చింది. ఇప్పుడు మనం రీఅప్లై అనేది చేయబోతున్నాం. సో రిపిటేటివ్ కంటెంట్ గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అనేది చేశాను, ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు అప్పీల్లో మానిటైజేషన్ అవ్వకపోతే రీఅప్లైలో మీరు మానిటైజేషన్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మనం రీఅప్లై ఆప్షన్ ఎనేబుల్ అయ్యింది. రీఅప్లై ఆప్షన్ ఎనేబుల్ అయ్యకముందు ఛానల్లో ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకోవాలి, అప్పుడే మీకు మానిటైజేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం రీఅప్లై ఆప్షన్ అనేది క్లిక్ చేసాం. యువర్ రీ అప్లికేషన్ ఈస్ అండర్ రివ్యూలో ఉంది. యువర్ రీ అప్లైడ్ ఆన్ డేట్ ఇచ్చింటారు. ఈ డేట్లో మనం రీఅప్లై చేస్తామని. ఈ రివ్యూ వచ్చేసి 1 monthలో చేస్తామని చెప్తున్నారు. మ్యాక్సిమం 1 week లోపు మీకు కంప్లీట్ అనేది అవుతుంది. 1 week లోపు మీకు కంప్లీట్ అయిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది మానిటైజేషన్ అయిందా లేదా అని చెప్పి. ఇన్ కేస్ మానిటైజేషన్ రిజల్ట్ అయిందంటే అప్పీల్ ఆప్షన్ వస్తుంది, అప్పీల్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఛానల్లో ఉన్న ఇష్యూస్ అన్నీ నేను క్లియర్ అనేది చేశానండి. సో అంటే రిపిటేటివ్ కంటెంట్ ఇష్యూ అంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, రిపిటేటివ్ కంటెంట్ ఇష్యూ వేరే, రియూస్డ్ కంటెంట్ ఇష్యూ అనేది వేరే అండి. ఓకేనా? సో ఇప్పుడు మనం వెయిట్ చేసి చెక్ చేసి చూద్దాం. వెయిట్ చేసిన తర్వాత మనకు మానిటైజేషన్ అనేది వచ్చేసింది. చూడండి, కంగ్రాచులేషన్స్ అని వచ్చేసింది. యువర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని వచ్చేసింది. ఇప్పుడు మనం వాచ్ పేజ్ యాడ్స్, సూపర్ చాట్స్ అన్నీ మనం ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. సో రిపిటేటివ్ కంటెంట్ ఇష్యూ అనేది టోటల్గా సాల్వ్ అనేది చేసేసాను, చెక్ చేసి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నన్ను కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, అబౌట్ సెక్షన్లో ఉంది, ఛానల్ బ్యానర్లో ఉంది. గుర్తుంచుకోండి, పెయిడ్ సర్వీస్ మాత్రమే. ఇప్పుడు చూసారు కదా, సో మానిటైజేషన్ అనేది తీసుకువచ్చేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.